వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రభుత్వం పట్టణితనంతో విలువైన బతుకమ్మ చీరలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు పంపిణీ చేయకుండా అధికారులు చీరలను గోదాములకే పరిమితం చేయడంతో నిరుపయోగంగా మారాయి. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో స్థానిక రైతు బజార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కుప్పలుగా దర్శనమిచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో చీరలు పడేసి వెళ్లడంతో అక్కడే ఉండే చిన్నారులు వాటితో రైతు బజార్ షెడ్లలో ఉయ్యాలలు కట్టి ఊగుతున్నారు. మహిళలకు అందాల్సిన చీరలను ప్రభుత్వం బయట పడేయడంపై స్థానిక ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ నిలదీస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలో మహిళలకు అటు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాల్సి ఉండగా అటు రైతు బజార్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు మున్సిపల్ గా ప్రత్యక్షమైన దృశ్యాలు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కనకలం రేపాయని చెప్పవచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా మా చేనేత కార్మికులకు ఆదుకోవాలన్న దృష్టితో బతుకమ్మ చీరలకు పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే వికారాబాద్ లో తాండూరు పరిధిలో పలు గ్రామాల్లో కూడా ఈ బతుకమ్మ చీరలు పంపిణీ చేయలేదు. అయితే ఇది ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ రైతు బజార్లోని మార్కెట్ లో ప్రత్యక్షమయ్యాయి. అయితే మహిళల వద్దకు చేరాల్సిన చీరలు ఈరోజు స్థానికంగా అక్కడ పడేయడంతో చిన్నపిల్లలు ఉయ్యాల స్థానికంగా అక్కడ మార్కెట్ లో ఉన్న చెట్లకు ఉయ్యాలలు తీసుకొని ఊగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాంతో సహా పలు ప్రాంతాల్లో ఈ చీరలను ఎక్కడ కూడా పంపిణీ చేయలేదు. అయితే దీంతో స్థానికులు అటు పేదలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వము పంపిణీ చేయాల్సిన చీరలు ఎక్కడికక్కడ కూడా ప్రత్యక్షమవడంతో స్థానికులు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పంచాల్సిన చీరలు పంచకుండా అధికారులు ఎందుకు ఆపేశారు అని కూడా ఆడు స్థానికంగా ఒక చర్చకు దారి తీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ చెట్లకు కట్టి చీరలను ఊయాలలో ఊసిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అధికారుల నిర్లక్ష్యంపై కూడా స్థానికంగా చర్చకైతే దారి తీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారుల దీనికి సంబంధించి అటు మున్సిపల్ అధికారులు మాత్రము ఈ చీరలు ఎక్కడి నుంచి వచ్చాయో తమకు తెలియదంటూ కూడా మున్సిపల్ అధికారులు సమాధానం ఇవ్వడం పట్ల కూడా స్థానికులు కొంత ఆశ్చర్యానికి లోనవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పండుగ. దీనికి సంబంధించి అటు చేనేత కార్మికులకు సంబంధించి ఆదుకోవాలన్న ఉద్దేశము, మరోవైపు పేద మహిళలకు సంబంధించి చీరలు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ బతుకమ్మ చీరలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవట్లేదు. వారికి చేనేత కార్మికులకు సంబంధించి ఎలాంటి పనులు కూడా అప్పగించట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ చీరలు ప్రత్యక్షం కావడంతో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరువై కూడా వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.